రామ్ చరణ్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సానా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పెద్ది. గేమ్ చేంజర్ డిజాస్టర్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో చరణ్ తో పాటు మెగా ఫ్యాన్స్ కూడా దీనిపై చాలా ఆశలు పెట్టుకున్నారు. రంగస్థలం తర్వాత ఛానళ్లకు చెర్రీ పక్కా రా అండ్ రగ్గడ్ లుక్ లో కనిపిస్తుండటం అంచనాలు పెంచేస్తోంది. దీనికి తోడు ఫస్ట్ లుక్ గ్లిమ్స్ తో అందరిలోనూ ఆసక్తి రేపింది. ముఖ్యంగా రామ్ చరణ్ కొట్టే ఐకానిక్ క్రికెట్ షాట్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. గ్రామీణ వాతావరణంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ షాట్ గ్లిమ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వీడియోలో ఫుల్ గా జుట్టు గడ్డంతో చరణ్ రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపించి అదరగొట్టారు. ముఖ్యంగా రామ్ చరణ్ కొట్టే ఐకానిక్ ఫుల్ ట్రెండింగ్ అయింది. అలానే ఏదైనా నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి, పుడతామా ఏంటి మళ్ళీ అంటూ ఉత్తరాంధ్ర యాసలో డైలాగ్ చెప్పి అదరగొట్టాడు. చరణ్ నటించిన గత చిత్రం గేమ్ చేంజర్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓటే పని చేసే నాకి ఓకే నాక బతికే నాకి ఇంత పెద్ద బతికేదు. ఇదిలా ఉండగా సానా బుచ్చిబాబు జెట్ స్పీడ్ తో షూటింగ్ కొనసాగిస్తుండటంతో ఇప్పటికే 50% పైగా పూర్తయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ శివారులో వేసిన సెట్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారు. ఇందులో చరణ్ తో పాటు జాన్వీ కపూర్ కూడా పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసమే ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న ఈ బ్యూటీ తాజాగా బుచ్చిబాబుతో కలిసి ఏఎంబీ మాల్లో హరిహర వీరమల్లు సినిమా చూసిన ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. వీరిద్దరూ షూటింగ్ బ్రేక్ లో ఇలా సినిమా చూడటానికి వచ్చినట్టు తెలుస్తోంది. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఊహించని వార్త బయటకు వచ్చింది. పెద్ది షూటింగ్ కి బ్రేక్ పడింది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తయినట్టు అంటున్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ శివారులో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. ప్రాథేయకంగా వేసిన సెట్ కూడా వేశారు. కానీ హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలు పెద్ది చిత్ర యూనిట్ కి అడ్డంకిగా మారాయి. ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్ ని అవుట్డోర్ లో చిత్రీకరించాలన్న ఉద్దేశంతో ప్లాన్ చేయగా వర్షాలతో షూటింగ్ కి బ్రేక్ పడింది. దీంతో యూనిట్ సభ్యులు రిలాక్స్ అవుతున్నారు. అనుకోని పరిస్థితుల కారణంగా తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వర్షాలు తగ్గిన తర్వాత తిరిగి షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. రామ్ చరణ్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సానా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పెద్ది. గేమ్ చేంజర్ డిజాస్టర్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో చరణ్ తో పాటు మెగా ఫ్యాన్స్ కూడా దీనిపై చాలా ఆశలు పెట్టుకున్నారు. రంగస్థలం తర్వాత ఛానళ్లకు చెర్రీ పక్కా రా అండ్ రగ్గడ్ లుక్ లో కనిపిస్తుండటం అంచనాలు పెంచేస్తోంది. దీనికి తోడు ఫస్ట్ లుక్ గ్లిమ్స్ తో అందరిలోనూ ఆసక్తి రేపింది. ముఖ్యంగా రామ్ చరణ్ కొట్టే ఐకానిక్ క్రికెట్ షాట్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. గ్రామీణ వాతావరణంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ షాట్ గ్లిమ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వీడియోలో ఫుల్ గా జుట్టు గడ్డంతో చరణ్ రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపించి అదరగొట్టారు. ముఖ్యంగా రామ్ చరణ్ కొట్టే ఐకానిక్ ఫుల్ ట్రెండింగ్ అయింది. అలానే ఏదైనా నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి, పుడతామా ఏంటి మళ్ళీ అంటూ ఉత్తరాంధ్ర యాసలో డైలాగ్ చెప్పి అదరగొట్టాడు. చరణ్ నటించిన గత చిత్రం గేమ్ చేంజర్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓటే పని చేసే నాకి ఓకే నాక బతికే నాకి ఇంత పెద్ద బతికేదు. ఇదిలా ఉండగా సానా బుచ్చిబాబు జెట్ స్పీడ్ తో షూటింగ్ కొనసాగిస్తుండటంతో ఇప్పటికే 50% పైగా పూర్తయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ శివారులో వేసిన సెట్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారు. ఇందులో చరణ్ తో పాటు జాన్వీ కపూర్ కూడా పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసమే ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న ఈ బ్యూటీ తాజాగా బుచ్చిబాబుతో కలిసి ఏఎంబీ మాల్లో హరిహర వీరమల్లు సినిమా చూసిన ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. వీరిద్దరూ షూటింగ్ బ్రేక్ లో ఇలా సినిమా చూడటానికి వచ్చినట్టు తెలుస్తోంది. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఊహించని వార్త బయటకు వచ్చింది. పెద్ది షూటింగ్ కి బ్రేక్ పడింది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తయినట్టు అంటున్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ శివారులో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. ప్రాథేయకంగా వేసిన సెట్ కూడా వేశారు. కానీ హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలు పెద్ది చిత్ర యూనిట్ కి అడ్డంకిగా మారాయి. ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్ ని అవుట్డోర్ లో చిత్రీకరించాలన్న ఉద్దేశంతో ప్లాన్ చేయగా వర్షాలతో షూటింగ్ కి బ్రేక్ పడింది. దీంతో యూనిట్ సభ్యులు రిలాక్స్ అవుతున్నారు. అనుకోని పరిస్థితుల కారణంగా తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వర్షాలు తగ్గిన తర్వాత తిరిగి షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. రామ్ చరణ్.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సానా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పెద్ది. గేమ్ చేంజర్ డిజాస్టర్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో చరణ్తో పాటు మెగా ఫ్యాన్స్ కూడా దీనిపై చాలా ఆశలు పెట్టుకున్నారు. రంగస్థలం తర్వాత ఛానళ్లకు చెర్రీ పక్కా రా అండ్ రగ్గడ్ లుక్ లో కనిపిస్తుండటం అంచనాలు పెంచేస్తోంది. దీనికి తోడు ఫస్ట్ లుక్ గ్లిమ్స్ తో అందరిలోనూ ఆసక్తి రేపింది. ముఖ్యంగా రామ్ చరణ్ కొట్టే ఐకానిక్ క్రికెట్ షాట్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. గ్రామీణ వాతావరణంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ షాట్ గ్లిమ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వీడియోలో ఫుల్ గా జుట్టు గడ్డంతో చరణ్ రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపించి అదరగొట్టారు. ముఖ్యంగా రామ్ చరణ్ కొట్టే ఐకానిక్ ఫుల్ ట్రెండింగ్ అయింది. అలానే ఏదైనా నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి, పుడతామా ఏంటి మళ్ళీ అంటూ ఉత్తరాంధ్ర యాసలో డైలాగ్ చెప్పి అదరగొట్టాడు. చరణ్ నటించిన గత చిత్రం గేమ్ చేంజర్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓటే పని చేసే నాకి ఓకే నాక బతికే నాకి ఇంత పెద్ద బతికేదు. ఇదిలా ఉండగా సానా బుచ్చిబాబు జెట్ స్పీడ్ తో షూటింగ్ కొనసాగిస్తుండటంతో ఇప్పటికే 50% పైగా పూర్తయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ శివారులో వేసిన సెట్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారు. ఇందులో చరణ్ తో పాటు జాన్వీ కపూర్ కూడా పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసమే ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న ఈ బ్యూటీ తాజాగా బుచ్చిబాబుతో కలిసి ఏఎంబీ మాల్లో హరిహర వీరమల్లు సినిమా చూసిన ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. వీరిద్దరూ షూటింగ్ బ్రేక్ లో ఇలా సినిమా చూడటానికి వచ్చినట్టు తెలుస్తోంది. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఊహించని వార్త బయటకు వచ్చింది. పెద్ది షూటింగ్ కి బ్రేక్ పడింది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తయినట్టు అంటున్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ శివారులో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. ప్రాథేయకంగా వేసిన సెట్ కూడా వేశారు. కానీ హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలు పెద్ది చిత్ర యూనిట్ కి అడ్డంకిగా మారాయి. ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్ ని అవుట్డోర్ లో చిత్రీకరించాలన్న ఉద్దేశంతో ప్లాన్ చేయగా వర్షాలతో షూటింగ్ కి బ్రేక్ పడింది. దీంతో యూనిట్ సభ్యులు రిలాక్స్ అవుతున్నారు. అనుకోని పరిస్థితుల కారణంగా తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వర్షాలు తగ్గిన తర్వాత తిరిగి షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సానా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పెద్ది. గేమ్ చేంజర్ డిజాస్టర్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో చరణ్ తో పాటు మెగా ఫ్యాన్స్ కూడా దీనిపై చాలా ఆశలు పెట్టుకున్నారు. రంగస్థలం తర్వాత ఛానళ్లకు చెర్రీ పక్కా రా అండ్ రగ్గడ్ లుక్ లో కనిపిస్తుండటం అంచనాలు పెంచేస్తోంది. దీనికి తోడు ఫస్ట్ లుక్ గ్లిమ్స్ తో అందరిలోనూ ఆసక్తి రేపింది. ముఖ్యంగా రామ్ చరణ్ కొట్టే ఐకానిక్ క్రికెట్ షాట్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. గ్రామీణ వాతావరణంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ షాట్ గ్లిమ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వీడియోలో ఫుల్ గా జుట్టు గడ్డంతో చరణ్ రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపించి అదరగొట్టారు. ముఖ్యంగా రామ్ చరణ్ కొట్టే ఐకానిక్ ఫుల్ ట్రెండింగ్ అయింది. అలానే ఏదైనా నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి, పుడతామా ఏంటి మళ్ళీ అంటూ ఉత్తరాంధ్ర యాసలో డైలాగ్ చెప్పి అదరగొట్టాడు. చరణ్ నటించిన గత చిత్రం గేమ్ చేంజర్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓటే పని చేసే నాకి ఓకే నాక బతికే నాకి ఇంత పెద్ద బతికేదు. ఇదిలా ఉండగా సానా బుచ్చిబాబు జెట్ స్పీడ్ తో షూటింగ్ కొనసాగిస్తుండటంతో ఇప్పటికే 50% పైగా పూర్తయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ శివారులో వేసిన సెట్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారు. ఇందులో చరణ్ తో పాటు జాన్వీ కపూర్ కూడా పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసమే ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న ఈ బ్యూటీ తాజాగా బుచ్చిబాబుతో కలిసి ఏఎంబీ మాల్లో హరిహర వీరమల్లు సినిమా చూసిన ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. వీరిద్దరూ షూటింగ్ బ్రేక్ లో ఇలా సినిమా చూడటానికి వచ్చినట్టు తెలుస్తోంది. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఊహించని వార్త బయటకు వచ్చింది. పెద్ది షూటింగ్ కి బ్రేక్ పడింది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తయినట్టు అంటున్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ శివారులో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. ప్రాథేయకంగా వేసిన సెట్ కూడా వేశారు. కానీ హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలు పెద్ది చిత్ర యూనిట్ కి అడ్డంకిగా మారాయి. ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్ ని అవుట్డోర్ లో చిత్రీకరించాలన్న ఉద్దేశంతో ప్లాన్ చేయగా వర్షాలతో షూటింగ్ కి బ్రేక్ పడింది. దీంతో యూనిట్ సభ్యులు రిలాక్స్ అవుతున్నారు. అనుకోని పరిస్థితుల కారణంగా తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వర్షాలు తగ్గిన తర్వాత తిరిగి షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ చేసుకుంది.